ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక సిద్ధపాటు కలిగి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం. వే టు హెవెన్. ఇవాళ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మానవుల పట్ల దేవునికి ప్రేమ యొక్క వివరణ, మన పట్ల దేవుడికి ఉన్నటువంటి ఆ ప్రేమ, దానికి సంబంధించిన వివరణ ఈ అధ్యాయంలో, ఈ వచనాల్లో చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. హల్లెలూయా. ఈ పత్రికని అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి యూదులు, అలాగే అన్యజనులైన క్రైస్తవులు, ఇది గమనించాలి. యూదులు అంటే అన్యజనులు ఏంటి, క్రైస్తవులు ఏంటి అనుకోవచ్చు చాలామంది. యూదులుగా ఉండి క్రైస్తవులుగా మార్చబడిన వారు, వాళ్ళని జూయిష్ క్రిస్టియన్స్ అంటారు. అన్యజనులుగా ఉండి క్రైస్తవులుగా మార్చబడినారు అంటే మనము భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అన్యజనులే. జన్మతో సహా ఎవరు కూడా క్రైస్తవులు కాదు. పురాతన కాలానికి వెళ్తే మన పూర్వీకులు అందరూ కూడా అన్యజనులే. సో మనము కూడా అన్య క్రైస్తవులం. సో వీఆర్ జెంటైల్స్ బికేమ్ క్రిస్టియన్స్. అలాగే జూయిష్ పీపుల్ బికమింగ్ క్రిస్టియన్స్. ఎందుకంటే వారు యూదా సాంప్రదాయాల్లో ఆ బలులు అర్పణల మధ్య ఉన్నటువంటి వారు యేసుక్రీస్తును అంగీకరించడాన్ని జూయిష్ క్రిస్టియన్స్ అంటారు. సో రోమాలో ఉన్నటువంటి ఈ యొక్క యూదుల అయినటువంటి వారు అన్యజనులుగా క్రైస్తవులుగా మార్చబడిన వారికి ఈ యొక్క పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉండి, అపోస్తలుడైన పౌలు అనేక ప్రాంతాలు సంచరిస్తూ తిరుగుతూ ఉన్నాడు. కొరింథీలో ఉండి రోమీయులకు రాసినటువంటి పత్రిక ఇది. అయితే ఈ వచనంలో మనం చూస్తాము, దేవుడు మన ఎడల తన ప్రేమను, ఇంగ్లీష్లో చాలా బాగుంది, గాడ్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ ఓన్ లవ్ అని ఉంటుంది. ఇక్కడేమో తన ప్రేమను, ఇక్కడ హిస్ ఓన్, తన సొంత ప్రేమను. ఇంగ్లీష్లో ఎలా ఉంది? హిస్ ఓన్ లవ్ అంటే తన సొంత ప్రేమను, అనగా ఆయన ప్రేమను. మనం ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగులో కన్నా ఇంగ్లీష్లో బాగుంటుంది. ఫాదర్ అంటే క్యాపిటల్ ఎఫ్ ఉంటుంది. క్యాపిటల్ ఎఫ్ ఉన్నప్పుడు అది ఎవరిని సాదృశ్యం అంటే తండ్రి దేవుడికి, యెహోవా దేవుడికి సాదృశ్యం. అలాగే గాడ్ క్యాపిటల్ జీ ఉంటుంది అన్నప్పుడు అది తండ్రి దేవుడికి సాదృశ్యం. ఇక్కడ అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను, ఇక్కడ ఎవరు ప్రేమను చూపిస్తున్నారు? దేవుడు చూపిస్తున్నాడు. ఎవరి పట్ల? మన పట్ల. ఏ దేవుడు? సృష్టికర్త అయినటువంటి ఆ యెహోవా దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడట? హీ షోడ్ లవ్ టువర్డ్స్ అస్. ఇక్కడ దేవుని యొక్క క్యారెక్టరే ప్రేమ అండి. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ, దేవుడే ప్రేమ. ఇక్కడ మనం ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఈజ్ లవ్, దేవుని యొక్క లక్షణమే ప్రేమ. కాదు, అది మాత్రమే కాదు, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. దేవుడేంటి? ఆయన ప్రేమ. ఆయన ప్రేమాస్వరూపి అంటాం చాలామంది. ప్రేమస్వరూపి కూడా కాదు, ఆయనే ప్రేమ. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఆయన ప్రేమ అయ్యుండి ఇక్కడ ఏం చేస్తున్నాడు? తండ్రి యొక్క ప్రేమని కుమారుని ద్వారా డెమాన్స్ట్రేట్ చేసి మనకు చూపిస్తున్నాడు. ఇది మనం గొప్ప సత్యంగా భావించాలి. దేవుడు మన ఎడల తన ప్రేమను ఎలా చూపించాడు? ఆయన ఏకైక కుమారుణ్ణి పంపటం ఎంత కష్టమైందో ఆయనకి, లోకంకి తన ఏకైక కుమారుణ్ణి దేవుడు ఏం చేశాడట? ఎవరిని ప్రేమించాడు? లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అనగా ఎవరు? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుష్యులోయ్. లోకం అనగా ఎవరండి? మనుష్యులు. అంటే దేవుడు ఎవరిని ప్రేమించాడు? మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా తన ప్రేమను వెల్లడిపరుచుకున్నాడు. వెల్లడిపరుచుకుంటూ కుమారుడైనటువంటి ఆ క్రీస్తులో ఆ ప్రేమను అలా చూపిస్తూ వచ్చాడు. కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5:19 చూద్దాం.
దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధాన వాక్యమును దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక ఎవరి వలన సమాధానపరుచుకున్నాడట? క్రీస్తు వలన సమాధానపరుచుకున్నాడు. ఇవాళ యేసుక్రీస్తు అంటే చులకన. యేసుక్రీస్తు ద్వారానే మనకు సమస్తము సాధ్యమైందన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, సిలువ మీద మరణించటం అదేం పెద్ద గొప్ప విషయం కాదు. వింటున్నా మీకు నా మాట ఆశ్చర్యంగా. సిలువ మీద మరణించడం గొప్ప విషయం కాదు. ఆ రోజుల్లో మరణశిక్ష సిలువ మరణం ఎవరికైనా సరే. ఎందుకు? యేసుక్రీస్తు పక్కన 2 దొంగలు కూడా ఉన్నారు, వాళ్ళని సిలువేశారు. ఎందుకు? వాళ్ళు నేరస్తులు. సో డెత్ ఆన్ ద క్రాస్ ఈజ్ నాట్ గ్రేట్. దెన్ వాట్ ఈస్ గ్రేట్ ఇన్ జీసస్? యేసుక్రీస్తు సిలువ మరణం పొందటంలో ఆశ్చర్యం ఏంటి, గొప్ప ఏంటి అనగా చూస్తే, ఆయన హీ డైడ్, హీ వాజ్ టార్చర్డ్ బై ద వికెడ్ పీపుల్. దుష్టుల చేత, పాపుల చేత, తన సొంత ప్రజల చేత హింసించబడి, తర్వాత ఆయన ఏ కారణము లేకుండా, ఏంటండి, ఏ కారణము లేకుండా అమాయకుడుగా ఆయన నేరారోపణ చేయబడి పాపులైనటువంటి మన కోసం మరణించాడు సిలువ మీద. అది గొప్ప విషయం. సిలువ మీద మరణించడం గొప్ప కాదు, సిలువ మీద ఈ కారణంతో మరణించడం గొప్ప. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్. అందుకే తండ్రి అనుకున్నాడు అన్నమాట, దెర్ ఈజ్ ఎ సెన్స్. కుమారుని లోకానికి పంపటంలో తండ్రికి ఒక మంచి ఉద్దేశం ఉంది. ఇక్కడ సిలువ మీద ప్రేమను చూడట్లేదా మనం? ఈజ్ ఇట్ నాట్ ద లవ్ ఆఫ్ గాడ్? దేవుని ప్రేమను చూడట్లేదా? దేవుని బిడ్డలారా, గుడ్ ఫ్రైడే, లెంట్ డేస్ రాంగ్లోనే చాలామంది తీక్షణంగా ఈ 40 days ఫాలో అవుతారు బాగా. ఆ 40 days వాట్ ఆర్ యూ డూయింగ్? అండ్ ఆఫ్టర్ 40 days వాట్ ఈస్ ద రీకన్సిలింగ్ ఇన్ యువర్ లైఫ్? 40 రోజుల తర్వాత మళ్ళీ మామూలేనా? బ్యాక్ టు పెవిలియనా? 40 రోజుల్లో క్రీస్తుతో, దేవునితో నువ్వు ఏర్పరచుకున్న ఆ సంబంధం అంతా 40 రోజుల తర్వాత పోయిందా? కాబట్టి లెంట్ ఫాలో అవుతున్నట్టు దాన్ని కొనసాగించమని అర్థం. ఈ 40 daysలో నీలో వచ్చినటువంటి ఆ మార్పు, నీలో వచ్చినటువంటి ఆ యొక్క ఆ ధ్యానం, 40 రోజుల్లో ఎంతో వాక్య ధ్యానం, ఎంతో ఆకలి చంపుకొని దేవుని బిడ్డలుగా తీక్షణంగా పాటిస్తున్నటువంటి మీరు, ఆయన ఎందుకు వచ్చాడు? వాట్ వీ సీ ఆన్ ద క్రాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సిలువలో మనం ఏం చూస్తున్నాం అనేది చాలా ప్రధానమైంది. ఇక్కడ మనం చూస్తాం చూడండి, ఇక్కడ అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా, 6వ వచనం చూస్తాము, మనం ఇంకను పాపులమై ఉండగా, పైన 6 చూడండి, మనం ఇంకను బలహీనులమై ఉండగా చనిపోయాను. పాపులంటే ఎవరండి? బలహీనులు. 6వ వచనంలో అది ఇస్తాడు. ఏంటి? మనం ఇంకను పాపులమై ఉండగా, నో, మనం ఇంకను బలహీనులమై ఉండగా. అంటే పాపం ఏంటంటారు? బలహీనత. వాట్ ఈస్ సిన్? ఇట్ ఈస్ వీక్నెస్. అందుకే బీ స్ట్రాంగ్. పౌలేమంటాడు? తుదకు మీరు ప్రభు యొక్క మహాకృపను బట్టి బలవంతులై ఉండండి. ఎస్, యు నీడ్ టు బీ స్ట్రాంగ్. ఇక్కడ అంటాడు చూడండి, మనం ఇంకను పాపులమై ఉండగా. పాపులు అనగా బలహీనులు అని అర్థం. ఒక్కసారి 10వ వచనం చూద్దాం అదే అధ్యాయంలో. శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా. సో మనం ఇంకను పాపులమై ఉండగా అంటే అర్థం ఏంటి? మనము బలహీనులమై ఉండగా, మనం ఇంకను పాపములో ఉన్నటువంటి వారు దేవునికి శత్రువులే. ఏంటండి? సాటన్. దే బిలాంగ్ టు సాటన్. సాతాను చాలా గొప్పదండి అనుకోమాకండి. సాటన్ కెన్ స్పీక్ టు యూ అంటారా? సాతాన్ మనతో ఎప్పుడు మాట్లాడుతుందని? మాట్లాడుతుంది. ఎలా అంటారా? అవ్వతో మాట్లాడింది ఎవరు? సాతాను కాదా? యేసు క్రీస్తుతో మాట్లాడింది ఎవరు? సాతాను కాదా? 40 రోజుల ఉపవాసం తర్వాత ఆయననేమంది? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. అంతేకాదు ఏమంది? ఈ లోకాన్ని అంతా ఇస్తాను, నాకు మొక్కేయి. సాతానైతే దూకు, దేవుడు నిన్ను కాపాడు. సాతాను మాట్లాడుతుంది మనతో. క్రీస్తుకి, దేవుడికి శత్రువులుగా చేసేస్తుంది మనల్ని. కాబట్టి ఇక్కడ అంటాడు, మన ఎడల మనం ఇంకను పాపులమై ఉండగా. వాట్ డస్ ఇట్ మీన్ బై సిన్నర్స్? భక్తిహీనత, భక్తి లేకపోవటం, బలహీనులుగా ఉండటం.
భక్తిహీనత అంటే నాట్ నోయింగ్ గాడ్, దేవుణ్ణి తెలుసుకోకపోవటం. చాలామంది అంటారు దేవుడు మాకెందుకు తెలియదండి. సో వాట్ డస్ ఇట్ మీన్ బై భక్తిహీనత? భక్తి లేకపోవటం. వాట్ డస్ ఇట్ మీన్ బై అన్రివరెన్స్ టువర్డ్స్ గాడ్? నాట్ నోయింగ్ గాడ్ ఇన్ ఏ రైట్ వే. దేవుణ్ణి తెలుసుకోవటం వేరు, దేవుణ్ణి సరిగ్గా తెలుసుకోవటం వేరు. హల్లెలూయా. అంతేకాదు నోయింగ్ గాడ్ అండ్ నెగ్లెక్టింగ్. దేవుడు తెలుసు కానీ ఏంటిలే, ఏం వెళ్తాంలే ప్రార్థనకి, ఈ వారం కాదులే, విన్నాంలే వాక్యం, ఎక్కడ ఫాలో అవుతాం. సో ఇవన్నీ నోయింగ్ గాడ్ బట్ నెగ్లెక్టింగ్. అండ్ నెక్స్ట్ భక్తిహీనత, అన్రివరెన్స్ టువర్డ్స్ గాడ్ అంటే లివింగ్ అన్రైచియస్ లైఫ్, నీతి లేని జీవితం, అన్యాయపు జీవితం జీవించటం, లివింగ్ వరల్డ్లీ లైఫ్, లోకానుసారమైన జీవితం జీవించటం. కాబట్టి భక్తిహీనత అంటే ఏంటంటే బలహీనత. అంటే బలహీనుడవై లేక బలహీనురాలవై నువ్వు ఎవరి చేతుల్లో ఉన్నావు? తుదకు మీరు మహాకృపను బట్టి బలవంతులై ఉండండి. భక్తిహీనత అంటే బలహీనత. నువ్వు బలహీనుడుగా ఉన్నావా అన్ని విషయాల్లో? ఏ విషయంలోనైనా? దేవుడి విషయంలోనే కాదు, సొంత విషయాల్లో కూడా. అమ్మో మేమేం చేస్తాం, ఇవన్నీ మా వల్ల కాదు, ఇదంతా వీక్ స్పిరిట్. సో ఇవాళ వీ నీడ్ దట్ స్ట్రాంగ్ స్పిరిట్. తుదకు మహాకృపను బట్టి బలవంతులై ఉండండి. ఇక్కడ యేసుక్రీస్తు అల్టిమేట్లీ ఆన్ ద క్రాస్ వాట్ వీ సీ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ అస్. సిలువ మీద ఏం చూపించాడు క్రీస్తు? ఏం చూపించాడంటే హీ ప్రూవ్డ్ ఇట్. తండ్రి ఏమో మన పట్ల ప్రేమ ఉండబట్టి దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరిచాడట. చాలా మంచి మాట ఇది. ప్రేమను ఏం చేయాలంట? వెల్లడిపరచాలి. అండ్ ఎడిషనల్ గ్రేటర్ ప్రూఫ్ ఏంటంటే ఆ వెల్లడిపరచడంలో దేవుడు ఎన్నో విధాలుగా వెల్లడిపరచవచ్చు. ప్రేమను చూపించాలంటే దేర్ ఆర్ వేరియస్ వేస్. బట్ వై డిడ్ హీ గివ్ హిస్ సన్ టు డెత్? తన ఏకైక కుమారుడిని మరణానికి ఎందుకు అప్పగించాలి? తండ్రి దేవుడు మన పట్ల ప్రేమ. ఇక్కడ నేను బాగా గమనించండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫాదర్స్ లవ్, నాట్ సన్స్ లవ్. యేసుక్రీస్తు ప్రేమ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లా, దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నా. దేవుడు తన ప్రేమని వెల్లడిపరచడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. బట్ వై డిడ్ హీ చూస్ టు సెండ్ హిస్ సన్ అండ్ హ్యాంగ్ హిమ్ ఆన్ ద క్రాస్? ఎందుకు? యేసుక్రీస్తుని తన ఏకైక కుమారుని దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నాకు అనిపిస్తుంది తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించాడా? తన ఏకైక కుమారుణ్ణి ప్రేమించాడా? ఇక్కడ మనల్ని ప్రేమించాడా? తన ఏకైక కుమారుణ్ణి ప్రేమించాడా? మనల్ని ప్రేమించాడు ఆయన. జాగ్రత్త, ఎక్కడున్నాం మనం? డిడ్ యు ఎవర్ టేస్ట్ ద ఫేవర్ అండ్ ఫ్లేవర్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్? ఆయన యొక్క రుచిని ఇంకా తెలియలేదా? అట్లయితే తెలుసుకోవాలి ఇప్పుడు. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్. మన కోసం తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని, ఎడిషనల్ ప్రూఫ్ ఏంటంటే హీ హ్యాంగ్డ్ హిమ్ ఆన్ టు ద క్రాస్, సిలువలో ఎలాడదీశాడు. దట్ ఈస్ ఎడిషనల్ ప్రూఫ్. అంతేకాదు ఇట్ ఈజ్ ఆల్సో ఏ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ మ్యాన్స్ హేట్రిడ్. మనిషి యొక్క వ్యతిరేకతని యేసుక్రీస్తుని బాగా వ్యతిరేకించారు ప్రజలు. ఆ రోజున తన సొంత ప్రజలే వ్యతిరేకించారు. మానవుని యొక్క హేట్రిడ్ని ఇక్కడ ఉంచాడు, దేవుని ప్రేమను ఇక్కడ పెట్టాడు. సో ద హైట్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్ వాజ్ హియర్, మ్యాన్స్ హ్యాట్రిడ్ వాజ్ హియర్. ఇక్కడ దేవుని ప్రేమను హెచ్చుగా మనం చూస్తాం. అండ్ దట్ ఆల్సో త్రూ ద డెత్ ఆఫ్ హిస్ సన్. ఊరికనే గుడ్ ఫ్రైడేస్ చేయొద్దు, చాలా ఉంది ఇందులో. నాకు ఏమీ తెలియని రోజుల్లో యేసుక్రీస్తు మరణిస్తున్నాడు, గుడ్ ఫ్రైడే ఏంటి అనుకునేదాన్ని. చనిపోవటం గుడ్ ఎలా అవుతుంది అనుకున్నా, కానీ గుడ్డే. ఆయన చనిపోకపోతే మనకేమీ లేదు. సో తండ్రి దేవుడు ఇక్కడ ఏం చేశాడు? హీ డెమాన్స్ట్రేటెడ్ ద లవ్ ఆఫ్ గాడ్, హిస్ లవ్. తండ్రి దేవుడు తన ప్రేమని తన కుమారుని మరణం ద్వారా మనకు చూపించాడు, ఇక్కడ వెల్లడిపరిచాడు. ఇవాళ ప్రశ్న, మీరెవరినైనా ప్రేమిస్తున్నారు? ఎలా వెల్లడిపరుస్తున్నారు? యాజ్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దే షుడ్ బి రియాక్షన్. am I right?
ఎస్, ప్రేమ 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 అని చెప్తారండి. ఎట్లా వెల్లడిపరచటం? హౌ ఆర్ యూ డిస్ప్లేయింగ్ ఆర్ డెమాన్స్ట్రేటింగ్ ద లవ్? అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇవాళ నేను చెప్పాలనుకుంది అదే. ఫాదర్ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ హిజ్ లవ్ త్రూ హిస్ సన్ హ్యాంగింగ్ హిమ్ ఆన్ టు ద క్రాస్. ఇవాళ మన డెమాన్స్ట్రేషన్ ఎలా ఉండాలి? నీ సహోదరుని ప్రేమించడంలో కానీ, భార్యను ప్రేమించడంలో కానీ, భర్తను ప్రేమించడంలో కానీ, బిడ్డల్ని, తోటి వారిని, స్నేహితుల్ని ప్రేమించడంలో కానీ ఏ విధముగా చూపిస్తున్నారు? చాలామంది ఇది నేర్చుకోవాలి. ఈదర్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్ ఆర్ అమాంగ్ యువర్ బిజినెస్, అమాంగ్ యువర్ కొలీగ్స్. హౌ ఆర్ యూ డిస్ప్లేయింగ్, డెమాన్స్ట్రేటింగ్ ద లవ్ టువర్డ్స్ దెమ్? దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తండ్రి దేవుడు తన యొక్క కుమారుని మరణం ద్వారా, ఎలా యేసుక్రీస్తు మరణించటం ఎందుకు గొప్ప విషయం అంటే, హీ డైడ్ ఫర్ అన్డిజర్వింగ్ పీపుల్. అర్హత లేనటువంటి, ఏమాత్రం యోగ్యత లేని మన కోసం, నిలువెల్ల పాపముతో పుట్టిన మన కోసం, ఏమాత్రం అర్హత లేకుండా ఆయన మీద తిరుగుబాటు చేసినటువంటి వారి కోసం, ఆయన మీద ఉమ్మివేసిన వారి కోసం, ఆయనని కొరడాలతో కొట్టిన వారి కోసం ఆయన మరణించాడు. ఇది గొప్ప విషయం. ఈ శిలువ శ్రమ దినాల్లో ఇది మనం ధ్యానం చేసుకుందాం. ఎప్పుడు నేను అనుకుంటాను, యేసుక్రీస్తుని మనం ఎక్కువ చూస్తాం, ఎక్కువ యేసుక్రీస్తుని క్రొత్త నిబంధనలో చూస్తాము. మనం కూడా అలా నేర్పబడ్డాం. దట్ ఈస్ ఆల్సో గుడ్, బికాస్ జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. బట్ వై డిడ్ హీ డై? ఆయన ఎందుకు చనిపోయాడంటే, చూడండి యోహాను సువార్త 17-18 అధ్యాయాలు చూస్తే, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి నేను వచ్చా. ఏంటి ఆ తండ్రి చిత్తం అంటే, తన యొక్క ప్రజల కోసం తను సిలువలో వేలాడటం తండ్రి చిత్తం. మరి అదే తండ్రి కోసం నువ్వేం చేస్తున్నావు? 9వ వచనం చూద్దాం. మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. వీఆర్ జస్టిఫైడ్. ఆయన రక్తం వలన తీర్చబడి మరీ నిశ్చయముగా ఏంటి, ఉగ్రత నుండి రక్షింపబడదాం. ఉగ్రత నుండి. ఈ ఉగ్రత ఎవరి మీద? భక్తిహీనుల మీద, అన్యాయస్తుల మీద. ఈ యొక్క వ్రాత్ ఆఫ్ గాడ్ పైనుంచి అలా వచ్చేటువంటి ఆ ఉగ్రత. ఒకసారి ఇదే రోమీయులకు రాసిన పత్రిక 1:18 చూద్దాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త బలహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము ఎక్కడి నుంచి వస్తుందంట? పరలోకము నుండి. చాలు. దేవుని ఉగ్రత, దేవుని కోపం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుండి. ఎవరి మీద అంట? దుర్నీతి అడ్డగించు మనుషుల యొక్క సమస్త బలహీనత మీద. బలహీనత అంటే ఇందాక చెప్పుకున్నావేంటి? పాపములో ఉండటం బలహీనత. నువ్వు ఎంత గొప్పవాడి అవ్వచ్చు, చూడటానికి యు మే బి వెరీ స్ట్రాంగ్, ఆజానులు బావులు అవ్వచ్చు, బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ సిన్ యు ఆర్ ఏ వీక్ పర్సన్. అంటే సాతానుకు బానిస అయ్యావని అర్థం. జాగ్రత్త. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ అస్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ వెదర్ వీఆర్ స్ట్రాంగ్ ఆర్ వీక్. నిజమేనండి, దేవునిలో స్థిరంగా నిలబడటం చాలా కష్టం. ఎందుకు? ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ చాలా బలహీనమైన ఆత్మ. దేవునిలో ఉండే బిడ్డలకి ఏముంటుందో తెలుసా? నీతిమంతులు ఎలా ఉంటారట? సింహం వలె ఎలా ధైర్యంగా ఉంటారు. పాపులు ఎప్పుడు కూడా బలహీనులుగానే ఉంటారు. అందుకే ప్రతి బలహీనతకు, ప్రతి పాపానికి తల వంచేస్తారు, లొంగిపోతారు. వాళ్ళ జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకొని ఈ మాటకు సమాధానం మనం ఇచ్చుకుందాం. సో ఈ 2 వచనాల్లో ఏం చూస్తాము? మనం ఏం చూస్తాము? దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చటమే కాదు, ఆయన ఉగ్రత నుండి కాపాడుతున్నాడు. దేని వలన? యేసుక్రీస్తు మరణం వలన. సో యేసుక్రీస్తు మరణించాడు సిలువలో 7 మాటలు కాదండి. మీరు కానీ పత్రికలు చూస్తే, నేను ఆల్మోస్ట్ ఐ లవ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ పౌలు లెటర్స్. ఈ 10 సంవత్సరాల పరిచర్యలో ఈ లెటర్స్ అన్నీ చెప్పేశారు టీవీలో. ఆల్మోస్ట్ రోమియోల పత్రిక నుంచి కూడా అపోస్తుల కార్యంలో చాలా ఎపిసోడ్స్ చెప్పారు. రోమియోల నుంచి హీబ్రూ వరకు కూడా అన్ని పత్రికలు నేను వర్స్ బై వర్స్ వచనాలు తీసుకొని బాగా చెప్పాను. అండ్ ఎవ్రీవేర్ ఇన్ ద లెటర్స్ బై పాల్ వి సీ ద డెత్ ఆఫ్ క్రైస్ట్. ఆయన ఎక్కువగా యేసుక్రీస్తు మరణం గురించి బాగా 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 రాస్తారు. కాబట్టి శ్రమ దినాల్లో పత్రికలు బాగా చదవండి.
యేసుక్రీస్తు మరణించింది దేనికి? ఆ మరణం ద్వారా ఆయన మనకి ఏం చూపించాడు? ఇది చాలా చాలా ఉగ్రత నుండి రక్షించటానికి. ఎస్, అది కూడా ఏం ఉగ్రతో తెలుసా? రైచియస్ వ్రాత్ అంటే దేవుని నీతి కోపం అంట. ఏంటది? దేవుని యొక్క నీతి కోపం అంటే రేపు ఆయన పరలోకం నుంచి చూపించేటువంటి కోపంలో నీతి ఉంది. ఎందుకు నీతి ఉంది? ఆయన చెప్తున్నాడు ముందే, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి. సో చెయ్యొద్దు అన్న తర్వాత నువ్వు చేసావంటే ఆయన యొక్క రైచియస్ నీతి కోపం ఖచ్చితంగా. when God has ordered us, it means we have to obey it. Am I right? Yes. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. It is true that he loved. ఇక్కడ చూడండి, ఇదే 2వ అధ్యాయం, ఇదే రోమన్స్ 2:5 చూడండి, 5వ వచనంలో, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నేను హల్లెలూయా అనాలా, ఆమేన్ అనాలా? ఇప్పుడు ఈ మాటకి హల్లెలూయా అనాలి. అంటే వచనాలు చదివి చాలామందికి బాగా అలవాటు ఉన్న విషయం ఏంటి తెలుసా? అన్నిటికీ హల్లెలూయా, అన్నిటికీ ఆమేన్ అంటాం. అంటే జరుగునుగాక, ఇది జరుగునుగాక అని కోరుకుంటామా మనం? ఒకసారి అదే వచనం మళ్ళీ చూడండి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. జాగ్రత్త, మనం ఉగ్రతకి పాలు అవ్వకూడదు. ఈ వాక్యాలన్నీ సత్యం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. కాబట్టి ఈ ఉగ్రత పాలు మీరు కృప పొందుటకే పిలువబడితిరి కానీ ఉగ్రత పాలు అవ్వటానికి కాదు. జాగ్రత్త. వీఆర్ కాల్డ్ ఫర్ గ్రేస్, నాట్ ఫర్ వ్రాత్. అదే అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి, 2:8. అయితే వేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి రౌద్రమును కలుగును. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుని యొక్క నీతి కోపం ఆయన బిడ్డల పట్ల అనగా ఆయన వ్యతిరేకుల పట్ల ఉంటుంది. ఇక్కడ మన వచనంలో ఇందాక చూస్తాము, ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. ఇవాళ శ్రమ దినాల్లో ఉంటున్నటువంటి వారు ఈ రక్తం, యేసుక్రీస్తు కార్చినటువంటి ఆ విలువైనటువంటి రక్తం, 5 లీటర్ల రక్తం ఆయన కార్చిన తర్వాత మరలా ఆయన బల్లెపు పొడిస్తే రక్తం రాలా, ఇక ఆయన ఒంట్లో ఉన్న నీరు కూడా బయటకు వచ్చేసిందండి. ఆయన కార్చిన ఈ రక్తం మనల్ని కడగటానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని స్వస్థపరచడానికి, మనల్ని ప్రతి దుర్నీతి నుంచి కాపాడటానికి, మనల్ని ప్రతి అనారోగ్యం నుంచి కాపాడి మనల్ని ఆశీర్వదించటానికే ఈ రక్తం. చిన్నప్పుడు నేను స్కూల్ డేస్లో లేదా నూతనంగా దేవునిలోకి వచ్చిన కొత్తలో ఆ యేసుక్రీస్తు ఆ సిలువని ఆ రక్తాన్ని ఏడ్చేసేదాన్ని. అంటే ఎలా చూస్తామంటే ఆ యంగ్ ఏజ్లో సరిగ్గా ఏమీ తెలియని వయసులో, అయ్యో నా కోసం ఈయన ఇంత ప్రాణం ఇచ్చాడా, ఇంత రక్తం కార్చాడా, నా కోసం, మీకోసం, మనందరి కోసం ఆయన రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ రక్తము ఇట్ సిగ్నిఫైస్ ద సుప్రీం ఆఫరింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అతీతమైనటువంటి అర్పణ, దేవుని అర్పణ కుమారుని ద్వారా. మన బిడ్డను మనం అలా అప్పచెప్పుకోగలమా? 3 బిడ్డలు ఉన్నా సరే, మా ఫ్రెండ్ ఉంది, బెంగళూరులో ఉంటుంది, ఆమె సిస్టర్కి పిల్లలు లేరు. వాళ్ళ ఫాదర్ అన్నాడంట, ఆమెకి 2 పిల్లలు, నీకు రెండో అండ్ షీ వాజ్ ప్రెగ్నెంట్ ఓన్లీ, అమ్మ నీకు ఏ బిడ్డ పుట్టినా సరే మీ అక్కకి పిల్లలు లేరు, ఇచ్చేసే అన్నాడంట. నా ఫ్రెండ్ కన్నడ వాళ్ళు తను అంటది నాతో, నాకు 10 మంది బిడ్డలు ఉన్నా సరే నేను ఎలా ఇవ్వగలను? 10 మంది నా బిడ్డలు నేనే పెంచుకుంటా. అంటే మనం ఈ లోకానుసారంగా అంత ఆలోచన చేస్తాం. 10 మంది ఉన్నా సరే ఒక్క బిడ్డనైనా నేను ఇవ్వను. మరి ఏకైక కుమారుని మన కోసం ఇచ్చి ఆ రక్తము ద్వారా మనకి న్యాయమును, పాపానికి పరిహారమును, అంతేకాదు ఆయన యొక్క రక్తము లేక ఆయన యొక్క మరణం ద్వారా ఆయన ఏం చేశాడు తెలుసా? వెల చెల్లించాడు. మనకి ఏం చెల్లించాడు? హీ పెయిడ్ ద పెనాల్టీ ఫర్ ద సిన్స్ అండ్ గేవ్ అస్ ఇటర్నల్ లైఫ్. యేసు
మన ప్రాయశ్చిత్తంగా క్రైస్ట్ పోర్డ్ అవుట్ హిజ్ లైఫ్. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అందుకే ఆయన చనిపోయినప్పుడు ఏంటండి, వెన్ హీ వాజ్, ఆయన ఊపిరి 3 గంటల సమయంలో ఆయన ఊపిరి విడిచిన వెంటనే భూకంపం వచ్చేసింది, ఆకాశం తెరవబడుతుంది. ఒక మహనీయుడు మరణం ఎక్కడి దాకా వెళ్ళిందంటే యెరూషలేము దేవాలయంలోని తెర నడిమికి చిరిగింది. ఆ తెర చిరగటం వెనకాల ఉన్న గొప్ప సత్యం ఏంటో తెలుసా? ఇక మనం తండ్రి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అంటే అతి పరిశుద్ధ స్థలానికి ప్రాంగణానికి మధ్యలో ఒక తెర వెళ్ళటానికి లేదు ఒకప్పుడు. కానీ యేసుక్రీస్తు మరణం ఏం చేసింది? ఆ తెరని నడిమికి చింపటం వలన ఇవాళ మనం డైరెక్ట్గా వీ కెన్ గో టు గాడ్. ఆ తండ్రి దగ్గరికి మనం డైరెక్ట్గా వెళ్ళటానికి అవకాశం దొరికింది. కాబట్టి he demonstrated through Jesus Christ, God has demonstrated his love through his blood. రెండవది, మొదటిగా ఆయన మరణం ద్వారా దేవుని ప్రేమను వెల్లడిపరిచాడు. రెండవది, ఆయన రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసి మనల్ని ఉగ్రత నుంచి కాపాడాడు. ఈ 2 గొప్ప సత్యాలు ఈ 2 వచనాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి ఈ మాటలు వింటున్న సమస్త ప్రజలు ఈ శ్రమ దినాల్లో దేవుని యొక్క మరణాన్ని, అందులో వెనక ఉన్న ప్రేమని ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సృష్టికర్తమైన దేవ, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. ప్రేమ అంటే ఏంటో, దాన్ని ఏ విధంగా చూపించవచ్చో, ఏ విధముగా వెల్లడిపరచవచ్చో ఈ మాటల ద్వారా తెలియజేసినందుకు స్తోత్రాలు. ఈ 2 లేఖన భాగాల నుంచి ప్రభువా అనూహ్యమైన, అతీతమైన గొప్ప ప్రేమని మాకు బయలుపరిచారు. మేము ఇంకనూ పాపులమై ఉండగా పరిశుద్ధుడుగా మమ్మల్ని తీర్చిదిద్దటం కోసం ప్రభువా నీ ఏకైక కుమారుడిని పంపించి సిలువలో ఆయన మరణం ద్వారా నీ ప్రేమను మాకు వెల్లడిపరిచారు. ఆయన కార్చిన రక్తం ద్వారా మేము నీతిమంతులుగా తీర్చబడటమే కాదు కానీ మరి నిశ్చయముగా ఉగ్రత నుంచి కాపాడబడుటకు మీరు ఇచ్చిన అవకాశంను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ శ్రమ దినాల్లో ఎందరైతే ఉపవాసాలు ఉంటున్నారో వారందరూ ఇంకా బలహీనులుగా ఉంటే బలముతో, ఆత్మ బలముతో, శారీరక బలముతో నింపి సహాయం చేయండి. ఈ ఆరాధన ఆది అంతం మీరై ఉండి నడిపించమని, కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.